జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాత చిక్కులు వేడక ముందే బీజేపీ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి 20 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాకరే డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో భాగస్వామిగా చేరిన రాజ్ ఠాకరే పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలిచిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వచ్చే ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. 2009లో తొలిసారిగా అసెంబ్లీ బరిలోకి దిగిన రాజ్ ఠాకరే పార్టీ 13 స్థానాలు గెలిచి ఆశ్చర్యపరిచింది. కానీ ఆ తర్వాత ఎంఎన్ఎస్ బలం ఆవిరైపోయింది. ఆ పార్టీ ప్రభావం క్రమంగా సన్నగిల్లింది. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్డీఏలో చేరిన ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్రలో బీజేపీ ప్రాబల్యంతో కొన్ని స్థానాల్లో అయినా పాగా వేయాలని ఆలోచిస్తోంది. రాజ్ ఠాకరే చేరిక బీజేపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో పంపకాల చిక్కులు ఉండగా రాజ్ ఠాకరే వ్యవహారం అదనపు జంజాటంగా మారింది. 3 పార్టీలకు అదనంగా అసెంబ్లీ ఎన్నికల్లో 4వ పార్టీ కూడా చేరితే క్రౌడెడ్ బ్యాండ్ వ్యాగన్ అవుతోందని చమత్కరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నవనిర్మాణ్ సేన ఎన్డీఏలో చేరుతున్నప్పుడే అనేక మంది రాజకీయ విమర్శకులు బీజేపీని హెచ్చరించారు. ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా గతంలో నవనిర్మాణ్ సేన నడిపిన హింసాత్మక ఆందోళనలు, దాడులు బీజేపీకి కీడు చేస్తాయని బాహాటంగానే తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ముంబై నగరంలో ఉత్తర భారత రాష్ట్రాల ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండడంతో పార్టీలో అంతర్గతంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజ్ ఠాకరే 2022 జూన్లో చేపట్టిన అయోధ్య యాత్రను యూపీ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర భారతీయుల గురించి రాజ్ ఠాకరే గతంలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపని నవనిర్మాణ్ సేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. అయితే విస్తృత స్థాయిలో కూటమి నిర్మాణంలో ఉన్న బీజేపీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదు. బహుళ ప్రయోజనకారిగా ఉండే కూటమి వైపు అడుగులు వేసింది. నవనిర్మాణ్ సేనను ఎన్డీఏలో చేర్చుకుంది. కానీ ఎంఎన్ఎస్ చేరిక వల్ల బీజేపీకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదని ఆ తరువాత అర్థమైంది. బొంబాయి మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమిత బలం గల నవనిర్మాణ్ సేన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కొంతమేర ప్రభావం చూపుతోంది. అంతకుమించి ఆ పార్టీ బలం పెద్దగా లేదు అనే చెప్పాలి. దీన్ని గుర్తించిన బీజేపీ ఎంఎన్ఎస్కు ఒక్క లోక్సభ స్థానం కూడా కేటాయించలేదు. థానే లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎంఎన్ఎస్కు బలం ఉంది. అందుకే జట్టులో చేర్చుకుంది. అయితే అది పెద్దగా ఫలించలేదు. రాజ్ ఠాకరే ఉపన్యాస ధోరణి కొంత ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది. అంతేకాదు, ఠాకరే కుటుంబ సభ్యుడొకరు తమ కూటమిలో ఉన్నాడని చెప్పడం సైకలాజికల్ బూస్ట్గా పనిచేస్తుందని లెక్కగట్టింది. అయితే ఎన్నికల తర్వాత ఈ పాచిక ఎదురు తిరగడంతో బీజేపీకి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. 2014 తర్వాత ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని రాజ్ ఠాకరే తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత కాలంలో మాట మార్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా రాజ్ ఠాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటేయమని మౌల్వీలు ఫత్వాలు జారీ చేసినట్టే తాను కూడా హిందూ ఓటర్లను ఉద్దేశించి ఫత్వాలు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అభ్యర్థులకు ఓటేయాలంటూ హుకుం జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు పోటీ చేస్తున్న కళ్యాణ్ పార్లమెంటు సెగ్మెంట్లో ప్రచారం చేస్తూ తానే ప్రాంతం ఉగ్రవాదులు, చొరబాటుదారుల స్వర్గధామంగా మారిందంటూ అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు ఇరకాటంలో పడి మళ్లీ జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న నవనిర్మాణ్ సేన బీజేపీకి మేలు చేయకపోగా కీడు చేసిందని అంచనాలున్నాయి. కళ్యాణ్ లోక్సభ సెగ్మెంట్లో ఎంఎన్ఎస్కు 1,00,000కు పైగా ఓట్లు ఉండేవి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో సదరు ఓట్లేవి శివసేన షిండే వర్గానికి తర్జుమా కాలేదు. ఎన్నికలకు ఇంకా 4 మాసాల వ్యవధి ఉండగానే సీట్ల పంపకం గురించి రాజ్ ఠాకరే డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర బీజేపీలో అయోమయం నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో సీట్ల సంఖ్యలో భారీగా కోతపడింది. మరోవైపు కేబినెట్ కూర్పులో తమకు సరైన స్థానం దక్కలేదని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం గుర్రుగా కనిపిస్తోంది. 7 స్థానాలు సాధించినప్పటికీ కేబినెట్ పదవి ఇవ్వలేదని శివసేన షిండే వర్గం అలకపాన్ పెక్కి కూర్చుంది.
ఫడ్నవీస్ వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని బీజేపీ నేతలే విమర్శిస్తున్నారు. ముంబై మహానగరంతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని స్థానాల్లో 20 సెగ్మెంట్లలో పోటీ చేస్తామంటోంది మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో శివసేన ఉద్ధవ్ వర్గం బలంగా కనిపిస్తోంది. ఎన్సీపీ ప్రభావం పెద్దగా లేదు, కానీ కొంతమేర కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది. ఇలాంటి కీలక ప్రాంతంలోని స్థానాల్లో ఎంఎన్ఎస్ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావంటారు మహారాష్ట్ర రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన నిపుణులు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో శివసేన షిండే వర్గానికి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి పంపకాలు చేయడంతో పాటు బీజేపీ పోటీ చేసే స్థానాలను ఖరారు చేసుకున్న తర్వాత మాత్రమే నవనిర్మాణ్ సేనకు అవకాశం లభిస్తుంది. అంతేకాని మునుముందే డిమాండ్లు పెట్టడం అర్ధరహితమనేది మహారాష్ట్ర బీజేపీ నేతల వాదన. ముంబై సబర్బన్లో వంచిత్ బహుజన్ అఘాడీ కూడా క్రమంగా బలపడుతోంది. మొత్తం 6 స్థానాల్లోనూ తన అభ్యర్థులను బరిలోకి దించింది వీబీఏ. వాయువ్య ముంబై లోక్సభ స్థానంలో శివసేన ఉద్ధవ్ వర్గానికి, షిండే వర్గానికి తీవ్రమైన పోటీ నెలకొంది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో షిండే వర్గం అభ్యర్థి కేవలం 48 ఓట్లతో విజయం సాధించాల్సి వచ్చింది. మొత్తంగా ముంబై వ్యాప్తంగా పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరీ ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ వర్గానికి, షిండే వర్గానికి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి నెలకొంది. కొన్ని స్థానాల్లో బీజేపీ బలంగా కనిపిస్తోంది. నవనిర్మాణ సేన ప్రాబల్యం ఉంది, కానీ అది ఎంత మేర ఓట్లుగా తర్జుమా అవుతుందో తెలియని అనిశ్చితి. ఇలాంటి స్థితిలో నవనిర్మాణ సేనకు సీట్లు కేటాయించడం కొరివితో తలగొక్కోవడమే అంటారు స్థానిక బీజేపీ నేతలు. మహారాష్ట్ర వ్యాప్తంగా దళిత, క్రిస్టియన్, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్, ఎన్సీపీల వైపు కన్సాలిడేట్ అయ్యాయి. ఈ వాస్తవం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బహిర్గతమైంది. దీని నుంచి గట్టెక్కేందుకు కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది బీజేపీ నాయకత్వానికి. గతంలో అనుసరించిన బ్రాండ్ మోదీ పునాదిగా రచించిన వ్యూహాలన్నీ మొన్నటి ఎన్నికలతో పటాపంచలయ్యాయి. దీంతో దశాబ్ద కాలంగా బీజేపీ అనుసరించిన వ్యూహాలను మరోసారి సమీక్షించాల్సిన అనివార్యత ఏర్పడింది. అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మిత్రపక్షాలతో కలిసి నడవడం బీజేపీకి అనివార్యంగా మారింది. ఎన్నికల మైదానంలో గతంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఇప్పుడు ప్రదర్శిస్తే సంకీర్ణం, ప్రశ్నార్థకమవుతుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల వరకైనా ఈ తరహా మార్గాన్ని అనుసరించక తప్పదు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం మళ్ళీ పెరుగుతోంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెసులుబాటు కలుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.